హాయ్, వెల్కమ్ టు V59 న్యూస్. ఇక్కడ సంగెం గ్రామం, మన సూరమాల్ మండలం, కామారెడ్డి జిల్లాలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మీ గురించి చిన్న పరిచయం చెప్పండి. నా పేరు కుమారాణి వినోద్. నా వైఫే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాను సంగెం గ్రామంలో, మండలం నర్సరాబాద్, జిల్లా కామారెడ్డి. అసలు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని మీకు ఏ సమయంలో అనిపించింది? అసలు ప్రధాన సమస్య ఏమై ఉంది సార్ సంఘం? సార్, సంగం గ్రామంలో ప్రధాన సమస్య ఇప్పటి వరకు డ్రైనేజ్ సమస్య మొదటి. మళ్ళీ మరలా ఏంటంటే ఇది ఉపాధి హామీ పనుల విషయంలో కానీ, మళ్ళీ రోడ్ల విషయంలో కానీ కొన్ని కంప్లైంట్స్. మళ్ళీ ఇప్పటివరకు ఎటువంటి ప్రోగ్రామ్ అంటే ఎటువంటి పనులు జరగలేదు కాబట్టి కొన్ని చూశాను. కాబట్టి ఇదే నా ఫస్ట్ విలేజ్ ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నా కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఉద్దేశంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి నా భార్యను నిలబెట్టాను. ఇంతకుముందు ఏమైనా పదవులు చేశారా మీరు? లేదండి, ఎటువంటి పదవులు చేయలేదు. ఓకే. తర్వాత మీరు ఇంతకుముందు సమస్యలు రోడ్లు, డ్రైనేజ్ అని చెప్పారు కదా, రోడ్లు డ్రైనేజ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం వీళ్ళ సర్పంచ్ అయితే సార్, రోడ్ల డ్రైనేజ్ విషయంలో ఏంటంటే నా పై స్థాయిలో ఉన్న అధికారులతో సమీక్ష జరిపించి, మళ్ళీ పైన ఉన్న మా ఎమ్మెల్యే గారితో ఫండ్స్ తీసుకొచ్చి గ్రామంలో ఏంటంటే కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా నా భార్య నిలబెట్టుకొని డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, వాటర్ ప్లాంట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో పరిగెత్తుతాం. ఓకే. మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందితే మహిళలు మరియు యువత పైన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది? సార్, సంగీ గ్రామంలో ఉన్న నాకు నా వెనుక ఉన్న భాగానికైతే నాకు యువత చాలా సపోర్ట్గా ఉంది సార్. మళ్ళీ ఏంటంటే యువత ఎందుకు ఉందంటే, నేను నిలబడితే అన్న ఏదైనా చేయగలుగుతారు. కొన్ని విషయాల్లో నేను చాలా చేసిన సంక్షేమాలు, కొన్ని అంటే చేసిన పనులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే క్రీడా ప్రాంగణాలు, యువతకి ఏం కావాలంటే సార్ క్రీడా ప్రాంగణాలు, కొన్ని షటిల్ కోర్ట్స్ అయినా కానీ, క్రికెట్ గ్రౌండ్ అయినా కానీ వాళ్ళకి కల్పిస్తారనే ఉద్దేశంతోనే సర్పంచ్ బరిగా దిగాను సార్. మళ్ళీ మహిళలు ఏంటంటే డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఐకేపీ భవనాలు కొన్ని వాళ్ళ దాంట్లో శాంక్షన్ చేయించి వాళ్ళకి నిర్మించాలని, ప్లస్ ఐకేపీ భవనాలు ఇప్పటికీ ఉన్నటువంటి అయితే వాళ్ళకి రిపేర్ మరమ్మతులు చేయించి వాళ్ళకి అందిస్తారని ఉద్దేశంతో. ఓకే. మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందితే రెండు విలేజ్లో గ్రూప్ సమస్యలు అంటే రాజకీయ ఒత్తిడితో మీ దగ్గరికి వస్తాయి కదా, ఆ సమస్యలు గ్రూప్ సమస్యలు ఏ విధంగా పరిష్కరించగలుగుతారు? సార్, గ్రూప్ సమస్యలు ఇప్పటి వరకు ఏంటంటే మా ఊర్లో ఏదైనా సమస్యలు వచ్చినాయంటే మా ఊరు పెద్ద మనుషులు, నాయకులు, తండ కారబోలు, మరి దావులు అని కొన్ని పదులు ఉంటాయి సార్ మా ఊర్లో. అంటే నాయకులు అంటే మరి ఊరు మొత్తానికి ఒక ఇప్పుడు మా సంఘం విలేజ్ ఉంది సార్. దీనిలో అయితే 5 నాయకారులు ఉన్నారు. 5 అంటే కొన్ని ఇళ్లకు వాళ్ళకు నాయకులు ఉన్నారు. వాళ్ళతో సమీక్ష జరిపి, నాయకులు కానీ కారబోలతో వాళ్ళ సమీక్ష జరిపించి దీనిలో ఎటువంటి న్యాయం ఉంది, మళ్ళీ వాళ్ళతో చర్చ జరిపించిన తర్వాత దాని తరపున మీరు తీసుకుంటారు. ఇంకేమైనా మేనిఫెస్టో అనే ప్లానింగ్ ఏమైనా పెట్టారమ్మా? మాట ఇచ్చారా విలేజ్ వాళ్ళకి? సార్, ఇంతకుముందు అభ్యర్థులు ఉన్నవారు ఏంటంటే కొందరికి అది ఇస్తాం ఇది ఇస్తాం అనే మాట కాకుండా మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి చేసి చూపిస్తేనే ఫలాని అభ్యర్థి కుమారాణి వినోద్ గారు ఏంటంటే ఈ కార్యక్రమాలు చేశారు, ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళు మాట ఇవ్వకుండా అన్ని కార్యక్రమాలు చేశారు ఉద్దేశంతోనే మాకున్నటువంటి సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సార్ మెయిన్గా వీటిని కంప్లీట్గా నిర్మూలిస్తానే కోరికతోనే నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేశాను. ఓకే. ఈ గ్రామ ప్రజలు మీకే అసలు సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు ఎన్నుకోవాలి? మా గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవాలంటే సార్, చిన్నప్పటి నుంచి ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు, ప్రతి ఇంట్లో నేను వెళ్ళేసరికి అంటే మా వాళ్ళు అని ఇతని ఫలాని అని క్యాండిడేట్ అని చూడరు సార్. వాళ్ళు బిడ్డ రాగానే తినమని అంటారు, ఫస్ట్ నీళ్ళు తాగమంటారు. వాళ్ళకి నేను తెలుసు, ప్రతి గల్లీలను తిరిగిన వాడిని, వాళ్ళతో ప్రతి క్యాండిడేట్తో కలిసి మలిసి ఉన్నా కాబట్టి వాళ్ళు 100% నన్ను విజేతగా సంఘం గ్రామ సర్పంచ్గా నిలబెడతారని, కుమారాణి వినోద్ గారిని నిలబెడతారా అనే ఉద్దేశంతోనే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సంఘం గ్రామ ప్రజలకు చివరగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? చివరగా ఎటువంటి నిర్ణయం ఏంటంటే సార్, ఇంతకుముందు చేసిన సర్పంచ్ పదవులు కానీ, ఎంపీటీసీ పదవులు, మన గ్రామానికి ఎంపీ పదవులు కూడా వచ్చినాయి. అవి చూశారు మీరు, ఏ ఫండ్స్ వచ్చినాయి మన గ్రామానికి, ఎటువంటి ప్రోగ్రాంలు జరిగినాయి మన ఊరంతా, ఎంత నిధులు వచ్చినాయి అంటే అనే కాన్సెప్ట్ మా విలేజ్ ఎవరికి తెలియదు సార్. రోడ్లు ఎక్కడ మరమ్మతులని, డ్రైనేజ్ సమస్యలు కొన్ని అందరికి తెలుసు సార్. వాళ్ళకి తెలియని విషయాలు మనం చేసి చూపించాలనే ఉద్దేశంతోనే దిగుతున్నాం. ఓకే సార్. బయట విమర్శలు ఏమొస్తున్నాయంటే సర్పంచ్ అయిన తర్వాత బయట టౌన్లో ఉంటారు, మండల్లో ఉంటారు, వేరే బిజినెస్లలో మునిగిపోతారు, ఓన్లీ పదవి కోసమే ఇక్కడ పోటీ చేస్తున్నారు తప్ప సేవ అనేది చేయలేకపోతున్న, సర్వీస్ అనేది లేదంటారు. దానికి మీరేమంటారు? సార్, సర్వీస్ అనే కాన్సెప్ట్ వస్తే
ఇది ఆపోజిట్ బిల్డింగ్ కనిపిస్తున్న బిల్డింగ్ నాదే సార్. ఫర్టిలైజర్ చిన్నగా బిజినెస్ పెట్టుకున్నాను నేను. ఇదే బిజినెస్ బయటకు వెళ్ళి చేసుకుంటే నాకు కూడా ప్రాఫిట్ బాగుంటుంది. ఊర్లోనే ఉండాలి, నా విలేజ్ వాళ్ళే బాగుపడాలి, వాళ్ళకు కూడా ధరలు తెలియాలి అనే ఉద్దేశంతో నేను చిన్నగా షాప్ పెట్టుకొని నా భార్య నేను చిన్నగా ఇంకా ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఉంటాను తప్ప మరి ఇక్కడ నుంచి సిటీలో అయిపోయి బాన్సలో వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల సిటీలో వెళ్ళిపోయి మనం సంపాదించుకొని అక్కడే స్థిరంగా నిలబడాలనే ఉద్దేశంతో లేదు సార్. ఇది సంఘం గ్రామంలో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.